హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. చలి చాలా విపరీతంగా ఉంది కదా! కాబట్టి ఈ చలికాలంలో వేడి వేడిగా, కారం కారంగా ఎన్ని తిన్నా తినాలనిపించే బోరు కొట్టని కరకరలాడే సొరకాయ గారెలు సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలి? అలాగే అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా, ఒక్క చుక్క నీళ్లు వాడకుండా ఎలా తయారు చేసుకోవాలి? టిప్స్ అండ్ ట్రిక్స్‌తో ఇవాల్టి వీడియోలో షేర్ చేశాను. అలాగే గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ రహస్యం మీకు తెలుసా? అయితే చివరి వరకు వీడియో చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మా ఇంట్లో మాత్రము సూర్యకిరణాలు మాత్రం డైరెక్ట్‌గా వంటగదిలో, దేవుని గదిలో, హాల్‌లో ఇలాగా చాలా బాగా పడతాయండి. అసలు అత్తయ్య అయితే ఉదయము ఎండకి ఎంతసేపు కూర్చుంటారో తెలుసా? మనం వంట చేసేటప్పుడు కూడా ఇట్లా సూర్యకిరణాలు పడుతూ ఉంటే హ్యాపీగా వంట చేసేస్తాము. కాబట్టి ఎక్కువ శాతము నేను ఉదయాన్నే వీడియోస్ తీస్తూ ఉంటాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మీ వీడియోస్ బాగుంటాయండి, క్లారిటీగా, నీట్‌గా చూపిస్తారు అంటే, ఏ దానికైనా కూడా వంటగది అనేది మనకు బాగా వెలుతురుగా ఉండాలండి. ఎన్ని లైట్లు వేసినా వేస్టే. వంటగది బాగా వెలుతురుగా ఉందనుకో వీడియో పెట్టి మనం చక్కగా చూపిస్తే చాలా బాగా కనపడతాయండి. ఇంకా చాలామంది మీ వంటగది బాగుందండి, కప్‌బోర్డ్స్ చాలా బాగా చేయించుకున్నారు, ఏంటి ఎలా అని అడుగుతూ ఉంటారు. సో టోటల్‌గా మా వంటగది అయితే ఇలా ఉందండి. చాలా పెద్దగా లేదు, కొంచెం చిన్నగానే ఉందన్నమాట. నేను ఎక్కువ శాతము కిటికీలు, అలాగే దక్షిణంకి ఒక వాకిలైతే పెట్టించుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈరోజు సొరకాయ గారెలు అని చెప్పాను కదండి, కాబట్టి చక్కగా కొంచెం శనగపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు రెడీ అయ్యి వచ్చానండి. మామూలుగా అయితే ఉదయం యోగా చేస్తూ ఉన్నాను కదా, సో యోగా క్లాసెస్ కూడా చాలామంది అటెండ్ అయ్యారండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ న్యూ బ్యాచ్ స్టార్ట్ అనమాట మనకు జనవరి నుంచి కూడా. అంటే కొత్త కొత్త ఆలోచనలతో అసలు యోగా చేస్తే మనిషికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అండి, డిసెంబర్ 22 అని చెప్పేసి మా వారు గుడికి పోయేసొచ్చారు. సో చక్కగా పూజ చేయించుకొని వచ్చారనమాట. ఇంకా నేనైతే చాలా తక్కువ అండి గుళ్ళకి వెళ్ళేది. మా వారు మాత్రం చాలా బాగా వెళ్తారు. వస్తూ వస్తూ సరుకులు కూడా పట్టుకొని వచ్చారు. ఇవి డబుల్ హార్స్ ఇవి మాత్రము ఓన్లీ ఇడ్లీకి మాత్రమే వాడతానండి. ఇంకా మామూలుగా నెరవాటి వాళ్ళది మిల్లు ఉంది చూడండి, అక్కడ మాత్రము అన్ని కందిపప్పు, మినప్పప్పు అవి తెచ్చుకుంటాము. అవి దోశకు మాత్రమే వాడతానండి. ఇంకా ఎన్ని చేసి ఎంత సర్దినా కూడా కాఫీ తాగితేనే అప్పుడు ఫ్రెష్‌గా తయారవుతామండి. అసలు కాఫీ తాగకపోతే ఏందో పోగొట్టుకున్నలాగా ఉంటాం కదా! మీరు కూడా అంతే కదండీ! నాకైతే అలాగనే ఉంటదండి. మామూలుగా ఎప్పుడు పెద్ద గ్లాస్‌లో తాగేదాన్ని. ఈ నడుమ చిన్న గ్లాస్‌కొచ్చాననమాట. ఆ బ్రూ తాగటం వల్ల అసలు గ్యాస్ ఫార్మ్ అయితుంది. అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక్కొక్కసారి సొంటి కాఫీ, గ్రీన్ టీ ఇలాగ తాగుతూ ఉన్నానండి. ఇంకా సొరకాయ గారెలని చెప్పాను గదా! సో ఫస్ట్ అయితే శనగపప్పు నానబెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పల్లీలను ఈ విధంగా 80% వరకు మాత్రమే వేయించుకోవాలండి. ఎందుకంటే మనము ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పూర్తి వేయించుకున్నామనుకో అందులో మళ్ళీ కాలిన తర్వాత కొంచెం మాడు వాసనగా వచ్చినట్టు అనిపిస్తదని చెప్పేసి ఇలాగ వేయించుకుంటూ ఉన్నాను. సొరకాయ గారెల్ని మామూలుగా అయితే కొంతమంది సొరకాయ అప్పలని, అలాగే సర్వపిండి అని, మేమైతే తప్లెంట్లని, కారం రొట్టెని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మీరు ఏ విధంగా పిలుస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే వీటిలోకి ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఉల్లిగడ్డలైతే అసలు ఏమీ బాగుండట్లేదండి. నేనేమో షూట్ చేసుకోవాలని చెప్పేసి మా వారిని లావు ఉల్లిగడ్డలు తీసుకొని రమ్మంటానా, అసలు తెచ్చిన తర్వాత ఇంతింత పెద్ద పెద్ద గడ్డలు 2, 3 పాడవుతాయండి. సొరకాయ రొట్టెలు పెన్నం మీద కాలుస్తాంటాం కదా అత్త, అట్లానే అప్పలు గారెలు అనుకోగా, సొరకాయ గారెలు. ఇంకా ఈ చాపర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. మొన్న కూడా ఒక చాపర్ చూపించాను, అది చాలామంది రివ్యూ అడుగుతున్నారు. బాగుందా విజయ్ గారు అని అంటున్నారు. అది కూడా చాలా బాగా చాప్ చేస్తుందండి. అంటే మనకు పంటి కింద పడేటట్టుగా ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకొని వచ్చాను. కొంచెం కచ్చపచ్చగా అక్కడక్కడ పల్లీలు కనపడేటట్టుగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి కదండి. చాలామంది మీరు కారం ఎక్కువ తింటారు అని అంటూ ఉంటారు. ఈ పచ్చిమిర్చి అసలు కారమే ఉండవండి, కాబట్టి కాస్త ఎక్కువగానే వేసేసాను. వాటితో పాటుగా తగినంత జీలకర్ర, అలాగే అల్లం వేసుకుంటే బాగుంటుందండి. కాబట్టి కొంచెం అల్లం ముక్క, వాటితో పాటుగా ఉప్పు ఇలాగ వేసేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత సొరకాయ, మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎప్పుడు వచ్చినా కూడా సొరకాయలు తీసుకొని వస్తారు.
కొంతమంది గుండు సొరకాయ వాడతారు, కొంతమంది పొడుగు సొరకాయ వాడతారనమాట. సో నేనైతే మొత్తం పీల్ తీసేస్తానండి. మనకు పూర్తి లేతదైతే అలాగనే సొరకాయ తురుము వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ముదిరినట్టుగా అనిపించిందని చెప్పేసి మొత్తము సొరకాయ అంతా ఇలాగా పీల్ చేసేసాను. ఈ తొక్కుతో కూడా ఏమైనా పచ్చడి చేస్తారేమో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సొరకాయ తొక్కుని ఎలా ఉపయోగించాలో నాకైతే తెలియదు. ఇంకా ఇప్పుడైతే సొరకాయని 2 భాగాలుగా ఇలాగా చేసేసుకున్నాను. అలాగే మనం ఈ సొరకాయ గారెలకి ఏంటంటే గాన తురుము ఇట్లాగా కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి తురుము దాంట్లోనే పట్టుకుంటేనే బాగుంటుందండి. తట్టేటప్పుడు కానీ, కాల్చేటప్పుడు కానీ, తినేటప్పుడు పంటి కింద పడడం కానీ సొరకాయ తురుము చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇంకా మా ఇంట్లో ఇలాంటివి చేసేటప్పుడు అందరు అయిందా అని చెప్పేసి మాటికి వంటగదిలోకి వచ్చి చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? అయితే ఎప్పుడు షూట్ చేసినా కూడా ఫ్రెష్గా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇలాగా తెప్పించుకుంటానమాట. చూడండి కొత్తిమీర, నాటు కొత్తిమీర ఎంత బాగుంది కదా. సైజు వారీగా కట్ చేసుకుని అలా పెట్టుకున్నామనుకో ఎన్ని రోజులైనా ఉంటుంది. కంపల్సరీ టిష్యూ పేపర్ అయితే వేయాలండి. నేనైతే ఇలాగనే వేస్తూ ఉంటాను. సో అందరికీ తెలుసులేండి, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత బాండి పెట్టేసి అక్కడేమో ఆయిల్ వేసేసాను. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకో అక్కడ ఆయిల్ అంతా కాగుతూ ఉంది. సరే ఇంకా ఇప్పుడు 2 కప్పుల సొరకాయ తురుము వేసేసాను. అలాగే బియ్యపిండి అండి. ఈ బియ్యపిండి వచ్చేసి మేము కడిగి ఆరబెట్టి గిర్నీ పట్టించుకున్నటువంటి బియ్యపిండి అనమాట. ఎంత తురుము ఉంటే అన్ని కప్పుల కొలతలు, అంటే 2 కప్పుల సొరకాయ తురుము అయితే 2 కప్పుల బియ్యపిండి వేసేసాను. అలాగే పచ్చిమిర్చి పేస్టు, వాటితో పాటుగా ఈ పల్లీల పొడి, అలాగే నువ్వులు, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ఇంకా వాటితో పాటుగా కొత్తిమీర, అలాగే కరివేపాకు ఇట్లాగా కట్ చేసి వేసేసానండి. ఇట్లాగా అన్ని కట్ చేసిన తర్వాత కొంచెం మనము కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదనమాట. ఈ పచ్చిమిర్చి కారం లేవు అని చెప్పేసి కాస్త కారం వేసేసి ఇలాగ బాగా కలుపుకోవాలండి. ఎప్పటికైనా కూడా సొరకాయ అప్పలకి ఏంటంటే బియ్యపిండి ఎక్కువగా వేయకూడదండి. ఎక్కువగా వేస్తే అదొక టేస్ట్ వేరేలాగా ఉంటుంది అనమాట. ఇంకా మనం నానబెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా ఇందులోనే వేసేసి ఇలాగ బాగా కలపాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ బాగా కలిపితే ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకూడదండి. మనము ఇలాగ కలుపుకున్నాం అనుకోండి, సొరకాయ గారెలు అనేది మనకు కరకరలాడుతూ లోపల స్మూత్గా చాలా బాగుంటాయండి. అయితే నేను పిరికడంత పిండిని తీసుకొని ఇలాగ బాల్స్ లాగా చేసేసుకొని అక్కడ అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటున్నాను. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మనకు ముద్ద అనేది ఆరకూడదండి. సో నేను కన్సిస్టెన్సీ చూపించాను కదా, అదే విధంగానే మనం తడుపుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యపిండి ఎక్కువగా వేసేసి కొంచెం నీళ్లు వాడతారు. అట్లా నీళ్ళు అస్సలు వాడకుండా ఇలా కలుపుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇంకా ఇప్పుడైతే ఒక గంజిగుడ్డను తడి చేసేసుకొని బాగా గట్టిగా పిండి ఇలాగా ఆరేసాను. ఇంకా ఇప్పుడైతే పూరి ప్రెస్ తీసేసుకొని ఈ విధంగా మనకు మామూలుగా అయితే ఆయిల్ కవర్స్ ఉంటే అవి పెట్టుకొని అయినా కూడా ఒత్తుకోవచ్చు, లేదు అంటే బటర్ పేపర్ అయినా ఒత్తుకోవచ్చు, లేదు అంటే ఇలాంటివి అండి. ఇవి ఎక్కువ బేక్ పేపర్స్ అనమాట, నా దగ్గర ఉన్నాయని చెప్పేసి యూజ్ చేసేసాను. ఇంకా ఇవన్నీ పెట్టేసి ఇలాగా ఒత్తి ఆ తర్వాత ఒక సైడ్కు మందంగా వస్తుందండి ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు సరి సమానంగా ఇలాగ అనేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి. గబా గబా వేడెక్కింది కదా, హై ఫ్లేమ్లో పెట్టి కాల్చామనుకో పైన క్రిస్పీగా ఉంటాయి, కానీ లోపల పిండి లాగా ఉంటుందండి. కాసేపటికి మనకు మెత్తగా అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలాగా వేయించుకున్నామనుకో చాలా బాగుంటాయండి. మనం వేసిన అప్పలు మాత్రము ఖచ్చితంగా దానంతకవే పైకి వస్తాయండి. అప్పుడే మనం తిరగదిప్పి వేసేసుకోవాలి. ఇది అందరికీ తెలుసండి, కానీ మనం ఏంటంటే వేసాం కదా అని చెప్పి దాన్ని తిరగదిప్పి మళ్ళీ అలా చేస్తూ ఉంటాము. మనం ఇట్లా సొరకాయ గారెని అలాగ వేసేసామనుకో దానంతకదే పైకి వస్తుందండి. ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నీ రెడీ చేశానమాట. ఇంకా అత్తయ్యకి మాత్రం ఇచ్చానండి. అత్తయ్యకి ఇట్లాంటివంటే బాగా ఇష్టం అనమాట. మామూలుగా అయితే అత్తయ్య వాళ్ళు ఎక్కువగా జొన్న పిండితో కారం రొట్టెలు చేసుకుంటారండి. ఇదే ఐటమ్ మనము ఇదే మెజర్మెంట్స్ వేసేసుకొని జొన్న పిండి వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. కాకపోతే అయితే ఇంత కరకరలాడవు. దాంట్లో కొంచెం బియ్యపిండి కలుపుకొని చేసుకున్నాం అనుకో అవి కూడా చాలా బాగుంటాయి. చూడండి అసలు తుంచుతూ ఉంటేనే ఎంత శబ్దం వస్తుంది కదా, అలాగనే చేసుకోవాలండి. ఏదైనా వంట చేయటం అంటే పర్ఫెక్ట్గా చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందండి. నాకైతే భలే ఇష్టం అనమాట. ఇవి ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు, బియ్య పిండితోనా జొన్న పిండితోనా అనేది తప్పకుండా. ఈరోజు మీ టిఫిన్స్ 2 టిఫిన్సా? మా ఇద్దరు టిఫిన్ ఇది ఈరోజు. కరకరలు అంటున్నాయి బాగా, చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను. నీకనే పెట్టింటే నువ్వు బియ్యం చేస్తా అంటే నేను పెట్టింది బాగున్నాయా?
బాగున్నాయి. మీరేం చేసుకుంటున్నారు దాంట్లోకి? యాభై ఈ తప్లెట్లకి మీరేం నేను చేసుకుంటున్నారు? తప్పకుండా చేసుకోము, ఇది చేసుకోము. మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఊరికే కారం రొట్టెలు. కాదు, చెక్క గుట్లో పెడతాను అప్పుడు జొన్న పిండిలో ఉల్లిగడ్డ కారం వేసి చేసుకుంటానేవా? పచ్చిమిరపకాయలు తప్పకుండా. ఇప్పుడు ఇది బాగుందా లేదా? బాగానే ఇది అయితే నూనె కాల్చేదనా? అంటే బాగుందేనా బాగాలేదనా? బాగుండేది, అది మామూలుగా చేసుకునేది. అంటే నూనెలో కాల్చినందుకు బాగా టేస్ట్ ఉంది అంటావు పెద్దమ్మ. బాగుంది. దీంట్లోకి ఏం చేసుకుంటే బాగుంటుంది? ఎర్రపప్పు ఎర్రపప్పు జోరుగా చేసుకుని అద్దుకొని తింటారు. నేను మర్చిపోయినా. వెన్న కూడా బాగుంటుంది. అదైనా బాగుంటుంది. జిడ్డు ఇది అది అయినా కూడా టేస్టే. అయితే ఎర్రపప్పు బాగుంటది అంటావు పెద్దమ్మ. ఎర్రపప్పు బాగుంటుంది. జగజ్జని గుడికి పోతున్నా కదా పెద్దమ్మ. పోతున్నారు వారానికి ఉన్నాడు. ఎలా ఉంది ఆ బామ్మగారు సోని అదే విజయక్క పెద్ద కూతురికి ఎలా ఉంది, జ్వరం తగ్గిందా అని అడుగుతున్నారు. బాగుందని చెప్పు. బాగుందని చెప్పాలా? నువ్వు చెప్తే వింటారంట వాళ్ళు. అదే బాగుందని చెప్తాడా కదా. అందరిని అడిగినానమ్మాను. పేర్లు ఏం పేర్లు సరితా? ఎవరో నేను అడిగినట్టు అని చెప్పి. ఒక అమ్మాయి పేరు ఉషా, ఇంకొక అమ్మాయి పేరు గుర్తులేదా. కర్నూలు వాళ్ళు 4, ఒక అమ్మాయి పొద్దుటూరు రామంట, ఆమె పేరే అమ్మాయి అంట. నిన్ను ఎక్కువ చూస్తుందంట పెద్దమ్మ. నువ్వు వీడియోలో కనపడకుంటే ఏమైంది అబ్బా బామ్మగారికి అనుకుంటారంట. హాయ్ ఉషా. ఎందుకు పొద్దుటూరు పోవాలనుకునే మరి ఇంటికాడ ఎవరు లేదని మరి అలా రావడం ముందుది. 4 ఏళ్ళు ఉన్నారు మా ఇంటికాడ వాళ్ళు. అవునా? అయితే పొద్దుటూరు పోయినప్పుడు చెప్దాంలే అక్కడ ఉన్న వాళ్ళందరికి. ఒకనాడు పోయి బెడ్షీట్లు టవల్ కొనుక్కొని మీ ఫ్రెండ్ రమణమ్మ దగ్గరకు పోయిద్దాం. అదే సెంటెన్స్లు దొరికిపోవాలి. ఇల్లు కనుక్కోద్దు. ఇప్పుడే ఉందిలే, గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోదాం. ఏముంది? ఆ రగ్గులు మంచివి, బాగా మందాలు తెచ్చుకోవాలి, మెత్తగా ఉండేది. కమ్మలు పెట్టుకున్నావా పెద్దమ్మ? బాగున్నాయి నీకు. దారలేదులే, మొన్న తెచ్చినవి కదా అవి. బాగున్నాయి. సరితమ్మ సెట్ చేస్తే ఇంకా జాగ్రత్తయా. 2 బిల్లలు వేసిన లేనక దారలే బాగా అట్టే కూర్చుంది. నీకు బాగా సెట్ అయినా కమ్మలు? ఏమి సెట్ అయినాయలే, ఏం దిక్కుదల్లా. కమ్మలు బాగా సెట్ అయినా నీకు. ఇంకా అట్లే ఉంచుకో. ఎవరో చెవు కుట్టించుకొని వద్దాం ఐశ్వర్య బ్యూటీ పార్లర్ లో. సత్తా మీ అత్తని కూడా రమ్మని పెద్దమ్మను. మా అత్తని ఇద్దరిని తీసుకుపోయి చెవులు కుట్టించుకొని వస్తా. మనమిద్దరం ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ బ్యాచ్ వేరు. అత్త నువ్వు రా అంటే ఉండు లీలాత సారి అంటారు. ఇప్పుడు ఇట్లా పెట్టింది. కళ్యాణి ఏమో ఎప్పుడు వస్తున్నారక్క అని కళ్యాణి అడుగుతుంది. అట్లా అదే రేపు పోదాంలే. సరేలే పోదాం. అది చెప్పింది చెప్తాను. మీ అత్తకు మీ అత్తకంటే చెప్పమ్మా. చెప్పి అతను ఏదో గాజు లాయిన నా సైజు పట్టేది చిన్న సింపుల్గా నలభై తెచ్చుకుంటాం. ఏంది పంచలోహాలే? మేఘన బ్యాంగిల్స్ దాంట్లోనా? బ్యాంగిల్స్ అయిందలే. ఎవరో వైశాసు కాంటోళ్ళు అంటాడు. కోంటోళ్ళు అనే పదం ఎంతమందికి తెలుసు? తప్పకుండా కామెంట్ చేయండి. పల్లెటూరులో అలాగనే పిలిచేవాళ్ళు, ఇప్పుడైతే వైశాస్ అని పిలుస్తూ ఉన్నారు. ఎవరు సరితా మీ ఫ్రెండ్ పేరు చెప్పబ్బా, నేను చెప్తాను. ఎవరక్క? హాయ్ ఉషానా? మీ రిలేటివ్స్ అవుతారంట. చెన్నంపల్లికి వాళ్ళ మేనత్తనిచ్చారంట. ఓహో. కోటాలకి వేసేటివి అవి రుద్రాక్షమాలు చచ్చిపోయిన కోటాలకి దండ లేకుండా అదే. అంటే చనిపోయిన వాళ్ళకి రుద్రాక్షలు వేయచ్చా పెద్దమ్మ? పూలు అట్లా ఉంటాయి. అది సరితా గంధం పూలవేమోలే అత్త చెప్పేది. ఏమన్నా ఏదో అవి దేవస్థానాలకు పోయినప్పుడు తెచ్చుకోవాలత్త. దేవస్థానాలు ఉంటాయి. ఏంది మహానందికి పోయినా ఉంటాయి, యాడి పోయినా ఉంటాయి. అవి ఏమబ్బా చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పెద్దమ్మకి రుద్రాక్ష టైపు దండలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయో కామెంట్ చేయండి. ఇంకా అలాగే అత్తయ్య రోజు ఉదయం ఇలాగ ఎండలో కూర్చొని మనవరాళ్ళతో మాట్లాడుతూ ఉందండి. ఇంకా అత్తయ్యకి ఈరోజు మనవరాలు బర్త్డే గుర్తు లేదనమాట. సో ఏదో బియ్యపు రవ్వ బాగుందా అది ఇదని అడుగుతూ ఉందన్నమాట. మీరందరూ కూడా మా పెద్దమ్మాయిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోని బర్త్డే అత్త, ఈరోజు పుట్టినరోజు. వీడియో కాల్ చేసింది చూడు, చెప్పు పుట్టినరోజు శుభాకాంక్షలు అని. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా, చల్లగుండు చల్లగుండు. దత్తాత్రేయుడు అది అప్పుడు, ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ నెలలు. అవును, డిసెంబర్ 22.
సరే. ఇంకా ఈ రోజు అయితే ఇన్నర్వీల్ రోటరీ క్లబ్ సభ్యులు అలాగే మహిళలు అందరం కలిసి లైఫ్ ఉమెన్ హెల్త్ క్లబ్కి అయితే వచ్చేసామండి. మెయిన్గా ఇక్కడ ఐఎంఏ మహిళా వైద్యుల విభాగం నంద్యాలండి. సో ఇన్నర్వీల్ రోటరీ క్లబ్ సభ్యుల కోసం అని చెప్పేసి మహిళల ఆరోగ్య అవగాహన కార్యక్రమంని విజయవంతంగా నిర్వహించారనమాట. ముఖ్యంగా ఈ కార్యక్రమము 40 ఏళ్ళు దాటిన మహిళల కోసము ఏర్పాటు చేయబడిందండి. మనం ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, వ్యాధులను ముందే ఎలా గుర్తించాలి, ఎంత అవసరము అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఇచ్చారనమాట. అలాగే ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ మల్లీశ్వరి గారు, అలాగే ఐఎంఏ నంద్యాల మహిళా డాక్టర్ల విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి మేడం గారు, అలాగే మిగతా డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారండి. మెయిన్గా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అసలు క్యాన్సర్ అంటే ఎంత భయపడేదాన్ని అంటే, అమ్మో క్యాన్సరా అని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గర్భాశయ క్యాన్సర్లు అయితేనేమి, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే రకరకాలుగా వస్తూ ఉన్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. వాటి అవగాహన గురించి డాక్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగా చెప్పారండి. నేను ఫస్ట్ ఎందుకు వెళ్ళాలబ్బా ఏమో లేని అనుకున్నాను, కానీ ఇందులో ఒక సభ్యురాల్ని కాబట్టి అన్నీ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడికైతే వెళ్ళాను. కానీ చాలామంది డాక్టర్స్ని కలిశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలాగే మహిళలందరికీ సర్వైకల్ క్యాన్సర్ ఎంతమంది ప్రాణాలతో చెలగాట మాడుతుందంటే, నిజంగా క్యాన్సర్ అంటేనే చాలా భయం వేస్తుంది కదండి. అలా భయపడకుండా మనము ఇది ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకోవాలి అనేది ఇక్కడ మేడమ్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. అలాగే సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయంలోని కణాలకు వచ్చే ఒక రకమైన క్యాన్సర్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన మేడమ్స్ అందరూ అంటే నాగమణి మేడము, సునీత మేడము, వీళ్ళిద్దరు మాత్రము మంచి ఆరోగ్యానికి అవసరమైనటువంటి జీవన శైలి మార్పులు చాలా బాగా చెప్పారు. అలాగే సౌజన్య మేడము గర్భాశయ లోపల క్యాన్సరు మరియు ఒవేరియన్ క్యాన్సర్లపై అవగాహన చాలా బాగా చెప్పారనమాట. అలాగే గీతావాణి మేడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అయితేనేమి, అలాగే మామోగ్రామ్ పరీక్షల అవసరం గురించి చాలా బాగా చెప్పారు. అలాగే డాక్టర్ రాధికా మేడం కూడా సర్వైకల్ ఆరోగ్యం అయితేనేమి, టీకాలు మరియు స్క్రీనింగ్ ఇట్లాంటి ప్రాముఖ్యతలు చాలా బాగా చెప్పారనమాట. సో మెయిన్గా ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని ప్రాధాన్యతను ఎలా చూసుకోవాలి, సమయానికి పరీక్షలు ఎలా చేయించుకోవాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనే మంచి సందేశం అయితే చాలా బాగా చెప్పారండి. అందుకేనండి ప్రతి ఒక్కరు 21 ఏళ్ళు పైబడిన మహిళలందరూ క్రమంగా తప్పకుండా చేయించుకోవాలని చెప్పారు. అయితే మేడం వాళ్ళు మనకు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారండి. నంద్యాల ప్రజల వాళ్ళైతేనేమి, చుట్టుప్రక్కల వాళ్ళైతేనేమి, మామూలుగా గర్భాశయం ఒక క్యాన్సర్ నివారణ రహస్యం తెలుసా అని అన్నారండి. ఏంటబ్బా అని అనుకున్నాను. రహస్యమే లేదండి, సరళమైన కొన్ని చిన్న జాగ్రత్తలు సరిపోతాయన్నమాట. అలాగే చిన్న వయసులో టీకాలు వేయించుకుంటే చాలా మేలండి. ఎంతమంది టీకాలు వేయించారు మీ పిల్లలకి అని చెప్తూ ఉంటే అసలు నేను చెయ్యి ఎత్తలేదండి. నాకు అసలు ఈ టీకాల గురించే నాకు సరిగ్గా తెలియదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తెలుసుకున్నాను. సో 9 నుంచి 14 ఏళ్ళ వాళ్ళు 2 డోసులు, 15-26 ఏళ్ళ వాళ్ళు 3 డోసులు, అలాగే 45 సంవత్సరాల వరకు తీసుకోవచ్చండి. ఇక్కడ 21 ఏళ్ళ నుంచి ప్యాప్ టెస్ట్, 30 ఏళ్ళ నుంచి ప్యాప్ ప్లస్ హెచ్పివి టెస్ట్, వీటికి ఉత్తమ రక్షణ అండి. సో అలాగే దీనికి భాగంగా టీఎస్హెచ్ ప్యాప్ స్మియరు మరియు హెచ్పివి డిఎన్ఏ పరీక్షకు అత్యంత తక్కువ ధరలకి అందిస్తున్నారండి మేడమ్స్ వాళ్ళు. మామూలుగా అయితే మనము టెస్టులు అన్నీ చేయించుకుంటే 3,300 అవుతుంది, కానీ మనకు డిస్కౌంట్ ద్వారా 1000 రూపాయలకే మనకు చేస్తూ ఉన్నారనమాట. మెయిన్గా ఏంటంటే మనకు డాక్టర్స్ ఓపీడీ సమయంలో మాత్రమే సంప్రదించాలండి. కాబట్టి తప్పకుండా అందరూ వెళ్ళి పరీక్ష చేయించుకోండి. అలాగే నివారణ కోసం టీకా వేయించుకోండి. ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్ నంద్యాల ఏ హాస్పిటల్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి. డాక్టర్ పేరు అలాగే హాస్పిటల్ పేరు. సో డేటు వచ్చేసి జనవరి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అండి. వచ్చే సంవత్సరం 2026. మనం ఒక గొప్ప అదృష్టంగానే భావించాలండి. ఈ టెస్టులు మామూలుగా చేయించుకుంటే 3,300 అలాగా అవుతుంది, కానీ మనకు డిస్కౌంట్ ప్రకారము 1000 రూపాయలకే చేస్తున్నారు. చాలా మేలు కదండి. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ చుట్టుపక్కల వారందరికీ తెలియజేయండి. దయచేసి ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సినటువంటి టెస్టులు అనమాట. నాకు కూడా తెలియదండి, అక్కడికి వెళ్ళిన తర్వాతనే నాకు తెలిసిందనమాట. గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణగా ఇప్పుడు టీకా అందుబాటులో కూడా కలదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళండి, చేయించుకోండి. హ్యాపీగా మన జీవితాన్ని మనం గడిపేస్తామండి. ఓకేనా? అలాగే ఈ కార్యక్రమంలో నాగమణి మేడం గారు, నర్మదా మేడం గారు, వసుధా మేడం గారు, నాగరేఖ మేడం గారు పాల్గొన్నారు. ఇంకా ఇక్కడికి వచ్చినాక చాలామంది డాక్టర్స్ పరిచయం అయ్యారండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ రోజే లక్ష్మీ సౌజన్య మేడంది కూడా బర్త్డే ఉందని చెప్పేసి కేక్ కటింగ్ కూడా చేశారు.
సో హ్యాపీగా సమోసా అలాగే కేక్ తినేసి వచ్చాము. బాదం పాలు కూడా ఇచ్చారనమాట. మేడమ్స్ కూడా ఓపిక్గా ఎంత బాగా చెప్పారంటే ఆ డాక్టర్స్ పదవికే ఒక నిజంగా అనకూడదు కానీ ఓపిక అనేది వచ్చేస్తుందేమో పేషెన్స్ అనిపిస్తుందండి. ఎంతసేపటికి పిలిచారు డాక్టర్లు అని అనుకుంటాం కానీ డాక్టర్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు పేషెన్స్గా మాట్లాడినప్పుడు ఆ రోగం మనకు సగం అక్కడే పోయి ఉంటుందండి కదా. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టించి మనకు రోగం అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ వృత్తికి నేను హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి. చూసారు కదండి వాళ్ళ వీడియో. తప్పకుండా సొరకాయ గారెల్ని ట్రై చేయండి. అలాగే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోండి. వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.